సత్యమూర్తి గారు మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. అసలు ఎమ్మెల్యేను చంపాలన్నటువంటి ఇది ఎవరికి ఉంటుంది అంటే ఆ లెవెల్ ఉన్న వాళ్ళకి డబ్బు అంటే ఎంతో డబ్బు ఇస్తే గానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. అంత డబ్బు ఇవ్వాలంటే వెనక కూడా చాలా బలంగా ఉండాలి. సో ఎవరో పెద్దవాళ్ళే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటండి ఆ వీడియో పట్ల? అంటే ఇది చాలా ఇట్ ఈస్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో ఇప్పటికే నేరస్తులు పెరిగిపోయారు అని అందరం మనలాంటి వాళ్ళందరం అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా బాధపడుతున్న ఈ తరుణంలో ఇటువంటి సంఘటనలు వెలుగులోకి రావటం అసలు మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడు ఏంటి, ఒకళ్ళని చంపితే నీకు వచ్చేస్తుందా, ఆ పదవి వచ్చేస్తుందా? ఎట్లా వస్తుంది? నిన్ను ఎన్నుకోవాల్సింది ప్రజలు కదా. ప్రజలు ఎన్నుకోవాలి అంటే ప్రజలకి సేవ చేసే గుణం ఉండాలి కదా. ప్రజలకి సేవ చేసి లేదు వాళ్ళకి ఏదన్నా మేలు చేసి అట్లా వాళ్ళ మనసుల్ని ఆకట్టుకోవాలి. కానీ అతను చంపేస్తే నువ్వు ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రివో లేకపోతే ముఖ్యమంత్రివో అయిపోతావా? ఒక మనిషిని చంపేస్తే నువ్వు ముఖ్యమంత్రి కావు. ఒక మనిషిని చంపితే క్రిమినల్ అవుతాడు తప్ప ముఖ్యమంత్రి కాదు. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్. మీరు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి హత్యతో ఆయనకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ హత్య జరిగినా కూడా మళ్ళీ చంద్రబాబు గారికే అది వచ్చి మరకంటుతుంది. ఇప్పుడు వైసీపీకి ఎటువంటి సంబంధం ఉండదు. మరి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఇప్పుడు అవ్వరని ఎలా అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగిన తర్వాత మీకు చెప్తాను నేను. అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి అంటే ఆ రోజున బాబాయ్ మర్డర్ జరిగింది. బాబాయ్ని గుండెపోటు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత సునీత వెళ్ళి వివేకానంద రెడ్డి డెడ్ బాడీని చూసిన తర్వాత ఇది మర్డరు, గుండెపోటు కాదు అని చెప్పి ఆమె పోస్ట్ మార్టంకి ఇన్సిస్ట్ చేసి పోలీస్ కేసు ఫైల్ అయ్యేలాగా చేసింది. మామూలుగా అయితే వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనం ఒక్కసారి నిశితంగా గమనిస్తే మనం మర్డర్ ఎవరు చేశారో ఆ రోజునే అందరికీ అర్థమైపోతుంది. ఏం చేశారు అంటే వివేకానంద రెడ్డి అప్పుడు ఎలక్షన్లు వచ్చి ఉన్నాయి. ఎలక్షన్ టైం నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఉన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళ గురించి వివేకానంద రెడ్డి మర్డర్ గురించి బలాన వాళ్ళు మాట్లాడకూడదు కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. దాంతో ఏమైపోయింది అంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. ఒక వెర్షనే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రెండో వెర్షన్ వెళ్ళట్లేదు. పోలీసులు కూడా ఎలక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ జరిగింది ఏంటో చెప్పలేకపోయాడు ప్రజలకి. ఆనాటి హోంమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. దాంతో ఈ వైసీపీ సోషల్ మీడియా అప్పట్లో చాలా అగ్రెసివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశంతో డబ్బులు పంపు చేశాడు. మొత్తం అక్రమ ఆస్తుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ సోషల్ మీడియాలో పంపు చేసి ప్రజల అభిప్రాయాన్ని మార్చేశాడు. అట్లా చేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది బాబాయ్ని ఎవరు చంపారు. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, హూ కిల్డ్ బాబాయ్ అని ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవాల్సి వచ్చింది. హూ కిల్డ్ బాబాయ్ ముందర అది తెలియాలి. హూ కిల్డ్ బాబాయ్ అనేది ఆ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన వెంటనే తీసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళకి ఏంటి అంటే మనం ఈ మర్డర్ జరిగింది, అయ్యో మానవీయ కోణంలో చూడాలి, ఆ మర్డర్ కేసుని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ సునీత న్యాయం అడుగుతున్నది, ఆమెకి ఎట్లా న్యాయం అన్న ఉద్దేశంలోనే ఉన్నారు వీళ్ళు. పైగా సునీత ఏం చెప్తూ ఉన్నది అప్పటి పరిస్థితుల్లో ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద, వీళ్ళ మీద చెప్తూ ఉన్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళందరూ వీళ్ళ మీద చెప్తూ ఉన్నారు. దాంతో తెలుగుదేశం డైలమాలో పడిపోయింది. ఏం చేయాలి? న్యాయం చేయాలా, ఈ తప్పుడు వాదనలను ఖండించాలా, ఇంకోవైపు ఎలక్షన్ల ప్రచారం చేసుకోవాలా, ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్లో తెలుగుదేశాన్ని నెట్టేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రాసెస్. అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయటానికి కోడికత్తి డ్రామా ఆడాడు. కోడికత్తి డ్రామా ఆడిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో కనుక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అంటే అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను తండ్రి లేని బిడ్డని, మా బాబాయిని చంపేశారు, మా బాబాయిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, మా తాతను చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, ఇగో ఇప్పుడు నన్ను చంపుతున్నారు, నన్ను చంపడానికి చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని చెప్పేసరికి ప్రజలు ఒక్క కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఏంటి ఇట్లా తండ్రి లేని బిడ్డ అంటున్నాడు, బాబాయిని చంపేశాడు అంటున్నారు, తన మీద దాడి జరిగింది అంటున్నాడు, చంద్రబాబు ఇటువంటి పనులన్నీ చేస్తాడా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఆ తర్వాత ఏమైంది, సిబిఐ లేకపోతే సిఐడి దర్యాప్తు కాదు, మాకు ఎన్ఐఏ దర్యాప్తు కావాలన్నారు. జనరల్గా ఎన్ఐఏ ఇటువంటి కేసులు దర్యాప్తు చేయదు, వాళ్ళు దేశ భద్రతకు సంబంధించినవి చేస్తారు. చంద్రబాబు నాయుడు బతిలాడి ఎన్ఐఏని బతిలాడి ఆ దర్యాప్తు చేయండి అంటే మొదలుపెట్టారు. ఏం చెప్పింది ఎన్ఐఏ? ఈడే పొడుచుకున్నాడని చెప్పింది. బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఏం చెప్పింది? లేపారు, అబ్బాయిలు కలిసి లేపారు అని చెప్పింది. అప్పుడు ప్రజలకు అర్థమైంది. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగటానికి, ప్రజల కన్ఫ్యూజన్ క్లియర్ కావటానికి టైం పడితే ఆ టైం గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకొక 1,00,000 కోట్లు కొట్టాడు. అంటే కన్ఫ్యూజన్లో పెట్టి కొట్టాడు ప్రజల్ని. ప్రజలకు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ దూరం అయిందో జగన్మోహన్ రెడ్డిని ఎత్తి డస్ట్బిన్లు వేశారు 11 సీట్లతో. ఇప్పుడు ఏంటి అంటే ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని, ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే, ఇంకా టైం ఉంది కదా, 3.5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని ప్లాన్ చేశాడేమో మనకు తెలియదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా కనపడుతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎవరైనా సరే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలో 100 మంది పుట్టుకొస్తారు మిమ్మల్ని వేయటానికి. అంటే పొలిటికల్ గేమ్ వేరు, క్రైమ్ గేమ్ వేరు. క్రైమ్ గేమ్ పొలిటికల్ గేమ్కి సబ్స్టిట్యూట్ కాదు. క్రైమ్ గేమ్ ఈజ్ పనిషబుల్. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ నిడిగుంట కరుణ ఎవరో ఉన్నారు కదా, ఇటువంటి క్రిమినల్స్ని వేసుకొని ఆడెవడో పెరోలు ఏంది ఇంక దరిద్రం ఏంటి, వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలతోటి బేరసారాలు, వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే టికెట్, అసలు ఆ నిడిగుంట అరుణ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి కావాలనిట. ఏమి దరిద్రం ఇది, రాజకీయాలకి పట్టిన దరిద్రం. ఈ పీడను వదిలించుకోకపోతే మనం ఇంకా మురుగ్గంటల్లోనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.